ఇక ఇప్పుడు కూడా మనం అనేక స్థలాల్లో మనం యూట్యూబ్ లో చూస్తూ ఉన్నాం, యేసు ప్రభు అసలు ఎలా పుట్టాడు, కన్యక ద్వారా, పెళ్లి కాకుండా ఎలా పుడతాడు అని అంటూ ఉన్నారు చాలా మంది. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. యేసు ప్రభు ఎలా పుట్టాడు? కన్యక ద్వారా, పెళ్లి కానటువంటి స్త్రీ ద్వారా భూమి మీదకి ఆయన రావాల్సి వచ్చినది. ఎందుకంటే లోక పాప పరిహార్థము కొరకై లోకములో ఉన్న ప్రజలందరూ ఆయన బిడ్డలే. అయితే అందరూ సాతాను మాటలు విని సాతాను వశమైపోయి పాపములో పడిపోయాడు మానవుడు. కనుక ఈ పాపముల నుండి విడిపించడానికి దేవుడే మరియాని ఎన్నుకొని మరియా దగ్గరికి దేవదూతని పంపించి, మరియానికి శుభవార్తమా, నీ గర్భము ద్వారా దేవుడే ఇదిగో దేవుని కుమారుడుగా భూమి మీదకి రాబోతూ ఉన్నాడు అని చెప్పగా ఇది ఎలా సాధ్యమంటది? ఇది ఎలా జరిగిద్దంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వస్తాడు, నిన్ను ఆవరిస్తాడు, నీలో సిద్ధపడి ఆయన భూమి మీదకి వస్తాడమ్మా. ఆయన లోకాన్ని రక్షించబోయే రక్షకుడు. లోకములో ఉన్న ప్రజలు ఆ పాపముల నుండి, వారి పాపముల నుండి విడిపించి రక్షించడానికి ఆయన రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా.